వెల్కమ్ టు అవర్ ఛానల్. అదృష్టవంతి ఈ రాశుల వారిని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారి జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇప్పటికి లక్ష్మీ నారాయణ యోగం కారణంగా పలు రాశుల వారికి అదృష్టం వరించింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క జూన్ మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం. అనేక గ్రహాల యొక్క మార్పు ఈ యొక్క జూన్ మాసంలో ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రి నుంచి కూడా ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టం రాబోతుంది. పైగా ఈ రోజు హనుమాన్ జయంతి. ఇంతటి విశేషమైనటువంటి యొక్క రోజు నుంచి కూడా సాక్షాత్తు హనుమాన్ యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది జూన్ మాసం. ఈ నెలలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ మనసును సంతోషపరుస్తూ ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు. ఒత్తిడి, మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు జూన్ మాసంలో తప్పకుండా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో అత్యంత కీలకమైన నెలగా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళవలసినటువంటి బలమైన సంకేతాలు ఉన్నాయి. మీరు వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్తారు. అయితే అలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా డాక్యుమెంట్ సంబంధిత సమస్య మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మీ అన్ని పత్రాలను చక్కగా మరియు సిద్ధంగా ఉంచండి. కెరీర్ కోణం నుంచి కూడా ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది. 10 పాలించే శని ఈ నెల మొత్తం అంతా అక్కడే ఉంటాడు. శ్రద్ధతో పనిచేయడానికి మీ నిబద్ధత మరియు అంకిత భావాన్ని సూచించండి. మీ వద్ద ఉన్న అన్ని అనవసరమైన అర్హతలతో మీ నైపుణ్యాలను మరియు సమర్థవంతమైన అప్లికేట్ ద్వారా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మీ స్థితిని నిలకడగా కొనసాగిస్తారు. మీ రంగంలో రాణించడానికి సిద్ధంగా ఉంటారు. విద్య విషయంలో ముఖ్యంగా వృషభ రాశి విద్యార్థులకు 5 పాలించే కేతు అనుకూలంగా ఉంటుంది. మీ విషయాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ మనసు అప్పుడప్పుడు సంచరించడం సహజమే అయినప్పటికీ చెదురుమదురు ఆలోచనల సంక్లిప్తకు దారితీస్తుంది కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరము. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో పాలించే సూర్యుడు మొదటి అర్ధ భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది. ఆమె నిర్ణయాలు ప్రయోజనంగా ఉంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం సృష్టిస్తాయి కాబట్టి ఆమె మాటలు వినటం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. మీ ఆర్థిక పరిస్థితి మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఈ నెల మీకు ఆదాయానికి సంబంధించి ఆశాజనకమైన దృక్పథాన్ని అందిస్తుంది. 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అనుకూలమైన ఆశీర్వాదం ఉంటుంది. బలమైన సూచికలు మీ ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల అందిస్తుంది. మీ ఆర్థిక శ్రేయస్సు మీ వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలన్నీ దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. మెరుగుదలతో ముందుకు వెళ్తారు. ఏదేమైనప్పటికీ కూడా సూర్యుడు, గురుడు, బుధుడు మరియు శుక్రుడు 12వ ఇంట్లో కుజుడు మరియు 5వ ఇంట్లో కేతువుతో పాటు ఉండటం వల్ల గాయాలు లేదా జ్వరం వంటి వాటి కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం పూట మహాలక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే భాగస్వామికి తారసపడుతుంది. కెరీర్లో కొత్త శిఖరాలను అందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు జూన్లో కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. కెరీర్ పరంగా మీకు ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. కొన్ని ప్రాంతాల్లో వృశ్చిక రాశి వ్యక్తులకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. నిర్దిష్ట డొమైన్లో జాగ్రత్త వహించడం చాలా కీలకం. అన్నింటిలో మొదటిది ఇతరులతో అనవసరమైన వివాదాలు నివారించడం ద్వారా అవసరము. ఎందుకంటే అవి సంక్లిష్టం దాటివచ్చు. వ్యాపార విషయాలకు సంబంధించి మీరు విజయవంతమైన నెలగా అంచనా వేస్తున్నారు. మీ కెరీర్ అనేక సానుకూల పరిణామాలు సిద్ధంగా ఉంది. 10వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు, బృహస్పతి, బుధుడు మరియు శుక్రుడితో పాటు 7వ ఇంట్లో ఉంటాడు. ఈ అమరికతో మీరు వృత్తి జీవితంలో గణనీయమైన పురోగతిని ఊహిస్తారు. మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది మరియు మీ ఉన్నతాధికారి నుంచి గుర్తింపు లేదా రివార్డులు పొందే అవకాశం ఉంది. విద్యార్థుల గురించి మాట్లాడలైతే కొన్ని ప్రారంభ సవాళ్ళని కలిగిస్తుంది. మీ మనసు సంతరించడం వల్ల చదువుపై దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తే మీరు మానసికంగా మరింత సున్నితంగా మారుతారు. బహుశా కొన్ని కన్నీళ్లు కూడా రావచ్చు. మీకు సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. 2వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. ఈ కారణంగా వైవాహిక జీవితం గణనీయమైన ప్రభావాలు ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ధనుస్సు రాశి ఈ రాశి వారికి ఈ యొక్క మాసం సానుకూలంగా ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగుల్లో మీ పని ప్రశంసించబడుతుంది. ప్రమోషన్లు జాబితాలు మీ పేరు కనబడుతుంది. వ్యాపారవేత్తలు మీకు ఎంత ప్రయత్నాలు చెలవిచ్చే అవకాశం ఉంది. గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ పనిలో తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారి వ్యక్తులు ముఖ్యంగా పనులు జాగ్రత్తగా అప్రమత్తంగా చేసుకోండి. ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితులు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఇవి కెరీర్ సంబంధించి పురోగతి సాధిస్తారు. మీకు ఎలాంటి సంకోచాలు అవసరం లేదు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మీకు
ఎంతో కష్టపడి అంకిత భావంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు, కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. కుటుంబ జీవితంపై హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో అందరూ కూడా మీకు సహాయకరంగా ఉండబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి కూడా ఒకేలాగా ఉండబోతూ ఉంది. తర్వాత రాశి వారు కుంభరాశి వారు. కుంభరాశి జాతకులకు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టిస్తారు. ప్రేమ జీవితంలో కూడా మెరుగుదల ఉంటుంది. భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలన్నీ పరిష్కరిస్తాయి. ఉద్యోగం చేసే వారి యొక్క పనిని బట్టి జీతం పెంచుతుంది. సోదరుడు లేదా సోదరునితో కలిసి ఎప్పుడైనా వెళ్ళడానికి ప్రణాళికలు వేయవచ్చు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆనందం రెట్టింపు అవుతుంది. జీవితంలో వివిధ కోణాల నుంచి మీరు ఫలితాలను పొందుతారు. వివిధ ప్రాంతాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు రాబోతూ ఉన్నాయి. మీ ఆరోగ్యం మెరుగులే ఉంటుంది. మీ కెరీరు మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీ దృష్టి సారించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. అనుకూలమైన కుటుంబ డైనమిక్ యొక్క వాగ్దానం కలిగి ఉంటుంది. బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు 4 ఆక్రమిస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి. సామరస్యపూర్వకమైన ప్రశాంతవంతమైనటువంటి గృహ వాతావరణం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతత పెంచుకుంటూ కుటుంబ సభ్యులు ఏకం అవుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడతాయి. మునుపటి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ శ్రేయస్సుతో మొత్తం మెరుగుదల కలిగిస్తుంది. యువతుల పాదాలు తాకడం ద్వారా ఆశీర్వాదం పొందడం జీవితాల ప్రయోజనం కలిగిస్తూ ఉంటుంది. తర్వాత రాశివారు మీనరాశివారు. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ పనిలో అదృష్టం మీకు మద్దతు వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మద్దతు పొందుతారు. వారి నుంచి చాలా నేర్చుకుంటారు. ఏదైనా సమస్య వస్తే భయంతో కాకుండా ధైర్యంతో నిర్భయంగా ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యం. ధైర్యంతో మీరు ముందడుగు వేసి జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు. కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గణనీయమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఉన్నతమైన ఉత్సాహం, బలమైన ఉద్వేశభావం రాబోయే వారాల్లో మీకు పూర్తిగా పనులన్నీ రాబోతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. తిరిగిలేని సంకల్పంతో ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది. 10వ ఇంటికి అధిపతిని బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ రాశి వారికి విశేషమైనటువంటి జీవితం మీకు రాబోతూ ఉంది. సానుకూల మార్పులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంటుంది. ఈ రాశి వారికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదల సూచిస్తుంది. తొందరపాటు మరియు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ యొక్క స్థిరమైనటువంటి ఆస్తి వివాదాలన్నీ తొలగిపోతాయి. ఏదైనప్పటికీ కూడా మీరు వీలున్నప్పుడు శివలింగాన్ని ఒక జత పాము విగ్రహాలను సమర్పించండి. శివలింగానికి అమావాస్య నాడు శివలింగానికి ఒక జత పాము విగ్రహాలు సమర్పిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క 5 రాశుల వారికి జూన్ నెలలో అపారమైనటువంటి సంపద యోగాలు రాబోతున్నాయని, అఖండమైనటువంటి రాజ్యం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.